Joy University, best emerging university in South India. For admissions, contact. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉమెన్కి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యకాలంలో ఎస్ ఉమెన్ ఆర్ గ్రోయింగ్ వెల్, అది కూడా మెన్ కంటే బాగానే ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళంతటా వాళ్ళు సంపాదిస్తున్నారు అని అంటున్నారు. బట్ స్టిల్ దేర్ ఆర్ ఉమెన్ అంటే ఇంకా కూడా మనీ కోసం ఇంట్లో డిపెండ్ అయ్యే వాళ్ళు, ఫాదర్ మీద కానీ హస్బెండ్ మీద కానీ ఇంకా డిపెండ్ అయ్యి 10 రూపాయలు 20 రూపాయలు సరుకులు కొనడానికి కూడా ఏమండి ఒక 10 రూపాయలు ఇవ్వండి అని అడిగే ఉమెన్ కూడా ఇంకా ఉన్నారు. సో మనీ మేనేజ్మెంట్ ఎంతవరకు ఇంపార్టెంట్? ఒక ఇంటిని మేనేజ్ చేసేది ఉమెనే కాబట్టి ఆవిడ సేవింగ్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కానీ ఎలా పెట్టాలి, ఒకవేళ లోన్స్ తీసుకుంటే వాటిని 1 by 1 ఎలా క్లియర్ చేసుకోవాలి, దానికోసం మళ్ళీ లోన్స్ తీసుకోకుండా. సో ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ప్రముఖ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. నమస్తే. నమస్తే. సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే వినడానికి ఏముంది, డబ్బులు సంపాదిస్తున్నారు కదా ఈ మధ్య అనుకున్నప్పటికి కూడా ఒక ఇంటిని మేనేజ్ చేసే ఉమెనే అయినప్పుడు భారం కూడా ఆవిడకే ఉంటుంది. ఈయన ఇంత ఇస్తే దాంట్లో ఇంత ఖచ్చితంగా సేవ్ చేయాలి, ఇంత ఖర్చులకి ఇవ్వాలి, ఇంత పిల్లలకి ఇవ్వాలని. సో హౌ డు దే మేనేజ్, ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నాకు కూడా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు హార్ట్ టాపిక్. బికాజ్ మనం ఎప్పుడైనా చూస్తే ఒక ఇంటిలో ఒక అమ్మాయిని ఎడ్యుకేట్ చేసాము అంటే మొత్తం ఫ్యామిలీ అంతా అప్లిఫ్ట్ అవుతుంది. రైట్. సో అలాంటి విషయాల్లో ఇలా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఫర్ విమెన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఫైనాన్షియల్ లిటరసీ అంటే అసలు వాళ్ళకి తెలిసి ఉండాలి వాట్ షుడ్ బి ద సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అసలు మనం సేవింగ్ అనేది ఎట్లాగా, బడ్జెటింగ్ అనేది ఎట్లాగా, ఇవన్నీ తెలియడం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో చాలా మందికి నేను ఇప్పుడు కొన్ని టిప్స్ ఇస్తే వాళ్ళ డైలీ లైఫ్లో దే కెన్ మేనేజ్ అనేవి మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే. సో బడ్జెటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఇప్పుడు వైఫ్ అయినా కానీ లేదంటే పిల్లలైనా కానీ ఇఫ్ సమ్వన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, వాళ్ళకి ఒక ఇన్కమ్ వస్తుందంటే దాన్ని ఎట్లా డివైడ్ చేసుకుని ఎట్లా సేవ్ చేసుకోవాలి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక సింపుల్ రూల్ చెప్తానండి, 50-30-20. 50-30-20. సో ఇప్పుడు మీకు ఒక 100 రూపీస్ వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1 month లో. సో దాంట్లో 50% యూ షుడ్ బి యూజింగ్ ఫర్ యువర్ బడ్జెట్ ఫర్ డైలీ ఎక్స్పెన్సెస్. అంటే మనం కూరలు, రెంట్ ఏముందో, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏమున్నాయో అవన్నీ దాంట్లో కవర్ అయిపోవాలి. సో 50 రూపీస్ దానికి మీరు సైడ్ పెడతారు. ఒక 30 రూపీస్ మీ వాంట్స్, అంటే ఇప్పుడు మీకు ఏమైనా చాక్లెట్ కొనుక్కోవాలి, ఎక్కడైనా బయటకు వెళ్ళి తినాలి, లేదంటే ఏమైనా బట్టలు కొనుక్కోవాలంటే ఆ 30 రూపీస్లోనే మీరు అది ఫినిష్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ 20 ఏంటంటే ఇట్ షుడ్ బి సేవింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇప్పుడు 10,000 రూపీస్ శాలరీ వస్తుంది అనుకోండి, దాంట్లో 50% అంటే 5,000 రూపీస్ షుడ్ బి ఫర్ ద రెంట్ అండ్ ఎవ్రీథింగ్, ఎలక్ట్రిసిటీ బిల్స్. ఓన్లీ దానికి 30% 3,000 వరకే యూ షుడ్ బి గివింగ్ ఫర్ అదర్ ఎక్స్పెన్సెస్. అండ్ కంపల్సరీ మీరు ఒక 2,000 రూపీస్ ఎవ్రీ మంత్ సేవింగ్ కి పెట్టాలి. ఓకే. అంటే అదే ఇప్పుడు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, ఎమర్జెన్సీ ఏదో తెలియదు, సడన్ గా యాక్సిడెంట్ అయింది లేదంటే హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు మనీ ఉండవు. ఆ టైంకి మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ. సో ఒకటి ఏంటంటే ఇలాంటి వాటికి స్టార్టింగ్ నుంచే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోండి. అంటే మీ రెగ్యులర్ సేవింగ్స్ కంటే కూడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. సో ఎప్పుడు ఎట్లా అంటారంటే ద ఎమర్జెన్సీ ఫండ్ షుడ్ బి ఈక్వివాలెంట్ టు యువర్ 6 months శాలరీ. సో ఇప్పుడు 10,000 అవుతుంది అంటే మీకు అట్లీస్ట్ 60,000 ఉండాలి దాంట్లో. బికాజ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో ఎట్లా అంటే మీకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ ఖర్చులకు వెళ్ళాలి అంటే ఇన్సూరెన్స్ ఉంటే వేరేగా ఉంటుంది, ఇన్సూరెన్స్ లేకపోతే చాలా ఎక్కువ అవుతాయి. అదే ఇప్పుడు సడన్ గా ఎక్కడైనా ఎవరిదైనా పెళ్లి ఫిక్స్ అయింది, దానికి ఖర్చులు కావాలి, లేదంటే ఇంట్లో ఏమైనా సడన్ రిపేర్స్ పెద్దవయ్యాయి వాటికి కావాలంటే మనం ఇలాగ చిన్నగా 10,000 20,000 పెట్టుకుంటే సరిపోవట్లేదు. సో ఎప్పుడైనా మీరు ఏం చేయాలంటే మీ శాలరీ ఎంతైతే ఉందో దానికి 6 months ఈక్వివాలెంట్ షుడ్ బి యువర్ ఎమర్జెన్సీ ఫండ్. అండ్ దట్ షుడ్ నాట్ బి యూస్డ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఎవరైనా పార్టీ చేసుకుంటున్నారు, ఎవరితో పెళ్ళి అవుతుంది రిలేటివ్స్, వాళ్ళకి ఏదైనా మనం గిఫ్ట్ ఇవ్వాలంటే దాంట్లోంచి తీసేసి మళ్ళీ డబ్బులు తీయడం అట్లా ఉండకూడదు. సో దట్ విల్ ఫర్ ఎవర్ బి సమ్వేర్ అనమాట. అండ్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే మీరు స్లోగా కావాలంటే చిట్ ఫండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు చాలా మంది వాళ్ళ కాలనీలోనే వాళ్ళు స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు చిట్టీలాగా. సో దాంట్లో స్లోగా ఇన్వెస్ట్ చేయండి. స్టార్టింగ్ లో మీరు ఓన్లీ 5,000 2,000 కొంతమంది 1,000 రూపాయలతో కూడా స్టార్ట్ చేస్తారు. సో అలా అది బిల్డ్ చేసుకుంటూ మీకు ఒక 2-3 years కి ఎట్లా అవుతుంది అంటే ఆ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మీకు ఒక లంసమ్ అమౌంట్ గా వస్తే దాన్ని కార్పస్ ఫండ్ అంటాం. దాన్ని అప్పుడు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎక్కడో విన్నట్టు ఏదో డైలాగ్ ఉంటుంది, యువర్ మనీ ఇస్ మై మనీ, మై మనీ ఇస్ ఆల్సో మై మనీ అని. సో ఉమెన్ ఏంటంటే
తీసుకుంటారు కానీ పెట్టేదంతా ఇంటికి అనే Definitely. విషయం అందరికి అర్థం చేసుకోరు. అన్ని తీసేసుకొని ఏం చేసుకుంటారు మనీ అని చెప్పేసి. కానీ ఏదో ఒక రోజు టైంకి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఇచ్చేది ఈవిడే కదా. అవును. ఇంకోటి వాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ ఇస్ దేర్ షుడ్ బి క్లియర్ బౌండరీస్ అండి. సో ఇప్పుడు ఇప్పుడు ఈ మ్యారేజ్ లో ఇద్దరు ఉన్నారనుకోండి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ అంటే దేర్ షుడ్ బి 2 types ఆఫ్ అకౌంట్. అంటే హస్బెండ్ కి ఒక అకౌంట్ ఉండాలి, వైఫ్ కి ఒక అకౌంట్ ఉండాలి, అండ్ ఇద్దరికి కలిపి ఒక జాయింట్ అకౌంట్ ఉండాలి. సో మీరు ఏది సంపాదిస్తున్నారో ఎవ్రీ మంత్ యూ షుడ్ డిసైడ్ ఆన్ 1 amount దట్ మేము ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అవర్ శాలరీ ఈ జాయింట్ అకౌంట్ లో వేస్తాము అని. సో దీంతో ఏమవుతుందంటే ఇద్దరికి యాజ్ అ పర్సన్ వాళ్ళ సెపరేట్ ఎక్స్పెన్సెస్ కి డబ్బులు కాస్త మిగులుతాయి. సో అప్పుడు కూడా దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. విమెన్ మీరు చెప్పినట్టు ఇప్పుడు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే పిల్లలకి ఏమైనా తగిలింది అంటే మన పాకెట్ నుంచి ఇచ్చేస్తాము, ఎవరికైనా ఏదో చాక్లెట్ కావాలంటే మన పాకెట్ నుంచి ఇచ్చేస్తాము. ఎప్పుడైనా అది ఎట్లా అవుతుందంటే మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తాం కనుక మన దగ్గర పెట్టుకోవాలి అనే ధ్యాస ఎవరికి ఉండదు. సో అందుకే ఈ ఫిగర్స్ అనేవి స్పెసిఫిక్ గా చెప్తున్నారనమాట. దట్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా 20% అనేది మీరు సేవింగ్స్ లో పెట్టుకోవాల్సిందే. మిగతా వాటిని మేనేజ్ చేసుకుని ఇవన్నీ యూస్ చేసుకోండి, కానీ ఆ 20% అనేది మీ దగ్గర పెట్టుకుంటే మీకే ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. బట్ ఎర్నింగ్ విషయంలోనే ఉమెన్ అంటే ఏమంటారు, ఇప్పుడు ఎర్న్ చేయాలంటే మనం ఆఫీస్కి వెళ్ళాలంటే ఇప్పుడు దీనికి అదొక కష్టపడాలి కదా, ఇది ఒక డిఫరెంట్ సినారియో వస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ కష్టపడాలి. ఈ ఎర్నింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెన్షియేట్ అవుతుంది మెన్కి ఉమెన్కి అనే ఒక పాయింట్ కూడా రేజ్ చేస్తున్నారు కదా. సో యూ హ్యావ్ టు బి స్మార్టర్. ఇప్పుడు లక్కీగా మనం యాజ్ వీఆర్ ఇవాల్వింగ్ యాజ్ అ సొసైటీ మనకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా చాలా డైవర్సిఫై అయిపోయాయి. పాతకాలంలో ఎలాగా మీకు ఏమైనా ఇన్కమ్ రావాలి అంటే మీరు ఒక ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ పని చేయాలి, 9 to 5 వర్క్ చేసి ఇంటికి రావాలి, అప్పుడే మీకు శాలరీ వస్తుంది అని. కానీ ఇప్పుడు రాను ఎట్లా అవుతున్నాయి అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. అంటే మీరు ఇంట్లో కూర్చునే దేర్ విల్ బి మల్టిపుల్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. సో చిన్న కోర్సెస్ ఉంటాయి ఆన్లైన్, మీరు యూ కెన్ డూ దట్. స్మాల్ కోర్సెస్ దట్ కెన్ బి డన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1 month 2 months అట్లాంటివి చేసుకుంటే మీరు ఇంట్లోనే కూర్చుని యూ కెన్ డూ దట్. సో చాలా కామన్ గా ఇప్పుడు విమెన్ కి అయ్యేది నేను చెప్తాను. ఒకటి ట్రేడింగ్. సో ఆన్లైన్ ట్రేడింగ్ అనేది 3 o'clock వరకే ఉంటుంది. సో మార్నింగ్ మీరు వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్నాక బై 9:30 అట్లా ఓపెన్ అయితే స్టాక్ మార్కెట్ 9 to 3 మీరు పిల్లలు వచ్చే లోపల ఆ టైంలో కూర్చుని ఇది చేసుకుంటే అది కూడా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇంకోటి ఏంటంటే యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ లోన్స్ తీసుకున్నట్టు మీరు గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుని దాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంత ఇంపార్టెంట్ అంటారంటే గోల్డ్ లో కానీ? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మన ఉన్న కండిషన్ లో ఎలా ఉంటుందంటే అండి, మన ఎకానమీ ఇప్పుడు స్టేబుల్ గా లేదు. ఇప్పుడు వార్స్ జరుగుతూ ఉంటాయి, లేదు అంటే చాలా మటుకు దెర్ విల్ బి డిఫరెన్సెస్ దట్ విల్ బి హ్యాపెనింగ్. సో దాంతో స్టాక్ మార్కెట్ లేదంటే మన ఎకానమీ కూడా ఇట్ ఈస్ గోయింగ్ అప్ అండ్ డౌన్. సో అలాంటప్పుడు మీరు ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాంతో చాలా తొందరగా మీకు డబ్బులు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా సేఫ్టీ కోసము యూ షుడ్ బి ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ సోర్సెస్. సో ఐడియల్ గా ఏమంటారంటే ఒక 10 to 15% గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే అది ఎప్పుడైనా మీకు సాలిడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే గోల్డ్ ధరలు ఎప్పుడైనా పెరుగుతాయి, సడన్ గా అవి తగ్గడం చాలా లో. సో దట్ ఈస్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విచ్ విల్ బి సాలిడ్ అండ్ లాంగ్ టర్మ్ మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకుంటే ఫర్ సపోజ్ కార్ లోన్, హోమ్ లోన్, పెద్ద లోన్స్ తీసుకుంటే ఆ లోన్ తీర్చడానికి మళ్ళీ ఇంకో పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. డెఫినెట్లీ మళ్ళీ దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండి. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పా కదా, లిటరసీ అనేది ఇంపార్టెంట్ ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకుని లాంగ్ టర్మ్ లోన్స్ మనం ఏదో ఒకటి చేసేద్దాము, ఇట్ విల్ బి ఓకే అని. బట్ అలాంటి దాని మీద యూ షుడ్ నెవర్ బి డిపెండెంట్. బికాస్ అదొక హ్యాబిట్ అయిపోయింది అనుకోండి, వి విల్ బి ఇన్ దట్ లూప్ దట్ ఒక లోన్ తీసుకుని మళ్ళీ దాన్ని తీర్చుకోవడానికి ఇంకో లోన్ తీసుకోవడం, అట్లా దట్ ఈస్ నాట్ గుడ్. రాదర్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బడ్జెటింగ్ చేసి కాస్త అమౌంట్ పెట్టుకోండి. రెండోది ఏంటి అంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మెయిన్ అయితే ఏది ఉందో దాన్ని కంప్లీట్లీ ఈ లోన్స్కి పెట్టుకుని ఇంటికి పిల్లలకి ఇవన్నిటికి యూ కెన్ టేక్ అ స్మాల్ కోర్స్ అండ్ యూ కెన్ స్టార్ట్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. లేదు ఇది మీకు కుదరదు అంటే దెన్ ఒకసారి డిసైడ్ చేయండి. అంటే ఇప్పుడు ఎంత ఉంది, ఒక 10 lakhs లోన్ ఉందనుకోండి, దాన్ని షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్ కి కన్వర్ట్ చేసుకోండి. సో చాలా సార్లు మీకు ఇలాంటి లోన్స్ ఒక 10 years పార్ట్ని కూడా దే విల్ అలౌ యూ టు రీపే. సో స్లోగా మీకు స్టార్టింగ్ లో ఇట్ విల్ నాట్ బి ప్రాబ్లమాటిక్. ఈఎంఐ తక్కువ పెట్టుకోండి అండ్ వన్స్ యూ స్టార్ట్ ఎర్నింగ్ మీకు ఇన్కమ్ పెరుగుతుందంటే అప్పుడు రీపేమెంట్ మంచిగా చేసుకోండి. ఓకే. కానీ ఇట్లా ఏదైనా లోన్స్ ఉన్నప్పుడు ఏంటంటే
మన అవసరానికి కంటే ఎక్కువగా అత్యాసో లేకపోతే లగ్జరీ అనుకోండి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి లోన్స్ తీసుకోవడం వల్ల అవి పే చేయలేక అప్పులు పెరిగిపోతూ ఉంటాయి అంటారు కదా. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసారంటే అందరూ క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకుని బయటకు ట్రావెల్ చేస్తున్నారు. లేదంటే మోస్ట్ కామన్ మీరు అందరికీ చూసేది క్రెడిట్ కార్డ్ మీద లోన్ తీసుకుని ఐఫోన్ కొంటున్నారు. సో ఇవన్నీ కూడా యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్క్ యువర్ సెల్ఫ్, మీరు ఉన్న సిచ్యువేషన్ లో ఇది మీకు ఎంతవరకు యూస్ఫుల్, అంటే మీకు ఏమైనా బెనిఫిట్ వస్తుందా. ఇప్పుడు డెఫినెట్లీ ఎవరైనా షూట్ చేస్తున్నారు వాళ్ళకి అట్లాంటి ఐఫోన్ స్పెసిఫిక్ గా మోడల్ కావాలి అంటే ఓకే, ఇన్వెస్ట్ దట్ మనీ. కానీ ఎవ్రీడే లైఫ్ లో ఈవెన్ కాలేజ్ గోయింగ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఐఫోన్స్, అలాంటివన్నీ మనకి యూజ్లెస్ కదా. సో అన్నెసెసరీ ఖర్చులు అనేవైతే ఏముంటాయో దట్ షుడ్ బి స్టాప్. మీరు క్రెడిట్ కార్డ్ మీద పేమెంట్ చేసి ఎప్పుడు తీసుకోకూడదు. సో మన మీన్స్ ఎంత ఉందో అంతే మన వాంట్స్ ఉండాలి. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రీపే యువర్ ఈఎంఐ లోన్ ఆర్ యువర్ క్రెడిట్ కార్డ్ బిల్ ఓన్లీ టు 50,000 అంటే అంతవరకు లిమిట్ పెట్టుకోండి, నాట్ మోర్ దెన్ దట్. 1,00,000 పెట్టుకోకూడదు. మీరు 50 ఉంటే మీరు 50 పెట్టుకోవాలి, కానీ 1 lakh అంటే ఇబ్బంది పడతారు. అంతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండిపెండెన్స్ ఆర్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, ఉమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్ అని అంటుంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపాయలు కావాలి తీసుకో అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, ఏదో ఒక పని చేసుకొని సంపాదించుకోలేవా అని అడిగే హస్బెండ్స్ ఉంటారు కూడా. డెఫినెట్లీ. హౌ ఇంపార్టెంట్ అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏం చెప్తారు? సో ఇలాంటి విషయాల్లో ఇప్పుడు స్టేట్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ హస్బెండ్స్కి అంత ఐడియా ఉండదు ఇప్పుడు కోరల్ రేట్లు ఎంత పెరుగుతాయి. కొన్నిసార్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 month మనకి చాలా పెరిగిపోతూ ఉంటుంది. సో హస్బెండ్స్కి అంత ఐడియా ఉండదు దట్ ఇంట్లో ఉండి ఒక వైఫ్ ఎంత బడ్జెట్ చేసి ఎంత మనకి ఇల్లు నడపడానికి తను ఏమేం చేస్తుంది అని. సో వీ షుడ్ నెవర్ బీ టు దట్ స్టేజ్ దట్ వీ హ్యావ్ టు బెగ్ సమ్ వన్ ఫర్ మనీ. ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకు కూడా ఆ స్టేజ్ రాకుండా మనం ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఇట్ విల్ బీ గుడ్. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ట్రై టు అండర్స్టాండ్ అసలు మనకి ఎక్కడ ఖర్చులు అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది, అవి రెండింటికి మనం ఏం చేయగలము. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తున్నారు, ఈవెన్ కొంతమంది చాలా సింపుల్ గా ఏం చేస్తున్నారంటే ఇంట్లో కుకింగ్ చేసి డబ్బా లంచెస్ లాగా పంపించడము, లేదు అంటే ఏదైనా పార్టీకి స్నాక్స్ అయినా స్వీట్స్ అయినా చిన్నపిల్లల బర్త్డే పార్టీకి, దీస్ ఆర్ ఆల్ స్మాల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. కరెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారు ఇవన్నీ ఏంటి వన్ టైం కదా మనకు అవసరమా అని, కానీ మీకు అక్కడ వచ్చే ఆ 2,000 3,000 కూడా దీస్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఇలాంటి స్మాల్ థింగ్స్ ని ఇగ్నోర్ చేయకూడదు. నంబర్ 1, మీకు ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ ట్రై టు ఎర్న్ మనీ. నంబర్ 2, సేవ్ యాజ్ మచ్ as possible. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్. ఇప్పుడు టీనేజర్స్ నుంచే వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, దే విల్ బీ ఇన్ దట్ మైండ్ సెట్ దట్ ఓకే సేవ్ చేయాలి. అండ్ థర్డ్ ఆఫ్ ఆల్, ఇన్వెస్ట్మెంట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. సో మీరు స్మాల్గా స్టార్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా మంచి స్కీమ్స్ తెస్తుంది ఫీమేల్స్కి, విత్ రిటర్న్ రేట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో ఎన్పిఎస్ స్కీమ్ అని ఉంటుంది, పీపీఎఫ్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ వెరీ సింపుల్. మీకు అవ్వట్లేదు, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు డూ ఇట్ అంటే ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ దే విల్ బీ హెల్పింగ్ యూ. సో ఎవ్రీ మంత్ మీరు ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఇచ్చారనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ 5 years or 10 years మీకు రిటర్న్ చాలా బాగా వస్తాయి దాంతో. సో సేవింగ్ ఇన్ మల్టిపుల్ వేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3-4 పాయింట్స్ ఫాలో అవుతే మనం ఆ స్టేజ్కి రాము. ఓకే, కానీ ఈ విషయానికి వస్తే అంటే ఈ మధ్య కాలంలో మనకుండే చిన్న లైఫ్ ఎప్పుడు పోతామో తెలీదు, ఈ రోజు ఉంటే రేపు ఉంటామో ఉండట్లేదు తెలీదు, అసలు ఇంట్లోంచి బయటకు వెళ్తే వస్తామో లేదు తెలీదు, దానికోసం ఈ సేవింగ్స్ వెనక్కి ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకోవాలి అన్ని అవసరమా అనేవాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. సో అన్ని మోడరేషన్ లో మీరు చూడండి, అందరూ చెప్తారు అతి సర్వత్ర జయేత్. సో ఎక్కడైనా ఎక్స్ట్రీమ్స్ అనేది మనం ఆపుకోవాలి. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సరే మనం ఎప్పుడో పోతాం కదా అని ఇప్పటి నుంచే పవర్టీలో ఉండండి అన్నట్టు అనట్లే. అలా అని మీరు ఎక్సెసివ్ గా అమ్మో ఇప్పుడే పోతామేమో అని కమాన్ లెటర్స్ పార్టీ అన్నట్టు కూడా ఉండకూడదు. సో మోడరేషన్ లో చేయండి. ఈ మంత్ మీరు ఏమైనా ఎక్సెసివ్ గా స్పెండ్ చేసి బయటికి వెళ్తున్నారు అంటే నెక్స్ట్ మంత్ కాస్త దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎక్కడైనా ఫారెన్ కి వెళ్తున్నారు అంటే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు సడన్ గా ప్లాన్ చేసి నేను క్రెడిట్ కార్డ్ బిల్ పెట్టేసి నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాను బాలీకి అన్నట్టు చేయొద్దు. మీరు ఒక ప్లేస్ కి వెళ్తున్నారు అంటే దానికి ఎంత అవుతుంది బడ్జెట్, ఆ బడ్జెట్ రీచ్ అవడానికి మీకు ఎన్ని నెలలు పడుతుంది, దానికి 5 months పడుతుందా 6 months పడుతుందా. సో ఫస్ట్ ఎర్న్ దట్ మనీ అండ్ దెన్ గో. చాలా మంది ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ వెళ్ళిపోతున్నారు తర్వాత వచ్చి కట్టుకుంటాం కదా అనుకుంటున్నారు.
దాట్ హ్యాబిట్ హ్యాస్ టు బి రివర్స్డ్. సో నేను అనట్లే డోంట్ గో అవుట్ అని నేను అనట్లేదు, అలాని డోంట్ స్పెండ్ అని కూడా అనట్లేదు, కానీ ప్లాన్ ఫర్ దట్ స్పెండింగ్, దట్ మీరు ఆ స్టేజ్కి ఎప్పటి వరకు రీచ్ అవుతారు. సో ఈ 20% మనం ఏమేమి సేవింగ్స్ అంటున్నామో, మీరు ఒక ట్రిప్కి ప్లాన్ చేసుకున్నారంటే దానికి 5 months పడుతుందా, 6 months పడుతుందా, ప్లాన్ చేసుకుని దెన్ స్పెండ్ ఇట్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.